వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎర్రగడ్డ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అక్కడున్న సారీ టు సే దిస్ వర్డ్ పిచ్చాసుపత్రి. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలరా విన్ని అని చెప్పేసి కొద్దిమంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అబ్బో దాంతో మనకెందుకు, అక్కడ పిచ్చోళ్ళు ఉంటారేమో, ఏం చేస్తారో అనేసి భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అసలు నిజంగానే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పిచ్చి వాళ్ళు ఉంటారా? భార్య ఏం చేస్తూ ఉంది? వాళ్ళ తల్లిగారింటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? సినిమాల్లో చూపించినట్టు కట్టేసేస్తా ఉంటారా, లేకపోతే షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారా? ఏడు కొండల సామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. ఘంటసాల లాస్ట్ పాట సార్ ఇది. చాలా చక్కగా పాడారన్న. ఇవన్నీ కూడా ఈ అనుమానాలు, అపోహల అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్, అదే విధంగా సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్న ఉమాశంకర్ గారిని అడిగి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే కరోనా టైంలో మీరు చేసిన సేవలు అనేది చాలా అద్భుతం సార్. ఎంతోమంది ఆల్కహాలిక్ అడిక్ట్ అయిన వాళ్ళని కూడా మీరు రికవరీ చేసేసి వాళ్ళను ఇంటికి పంపించారు సేఫ్గా. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం సార్. ఫస్ట్గా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ లెవెల్కి రావడానికి? నేను ఈ హాస్పిటల్ తోటి అనుబంధము 1996 నుండి నాకు అనుబంధం ఈ హాస్పిటల్. ఫస్ట్ 96 నుండి 99 వరకు ఇక్కడ చేశాను. తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఒక 1 ఇయర్ మాత్రం నేను బయట ఉన్నాను. అగైన్ 2000లో మళ్ళీ అగైన్ హాస్పిటల్కి వచ్చేసేసాను. హాస్పిటల్లో 2000 నుండి ఆల్మోస్ట్ 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయి 2013 వరకు ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా కంటిన్యూ చేశాను. 2013లో యాజ్ ఎ ప్రొఫెసర్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2016లో యాజ్ ఎ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్గా ఇక్కడికి రావడం జరిగింది. 16 నుండి ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తుంది. ఎన్నో సూపరింటెండెంట్ సార్ మీరు ఇక్కడ? ఇక్కడ 7వ సూపరింటెండెంట్. ఓకే, ఫస్ట్ నటరాజన్ గారు అనుకుంటాను. ఎస్, నటరాజన్ గారు, యాదవ్ గారు, తర్వాత రఘురామరెడ్డి గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, తర్వాత గౌరీదేవి గారు, తర్వాత ప్రమోద్ గారు తర్వాత నేను. ఎస్ సార్, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనేది ఇది క్యాజువల్ ఇంటర్వ్యూ లాగా చేద్దాం సార్. ఎందుకంటే బయట జనాలకు ఉన్న అనుమానాలు, అపోహలు అన్నీ పటాపంచలు అయిపోవాలి ఇంటర్వ్యూతో. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నానన్నా కూడా జాగ్రత్త అయ్యింది. ఎర్రగడ్డ అంటేనే గుర్తొచ్చేది అక్కడ ఉన్న మెంటల్ హాస్పిటల్. సారీ టు సే ఫస్ట్ మనం ఏంటంటే పిచ్చి ఆసుపత్రికి వెళ్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడికి అసలు నిజంగా మరీ అంత భయపడే విధంగా ఉంటుందంటే, నేను ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కానీ ఎందుకు బయట దీన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు? సినిమాల్లో కూడా ఏదైనా కొంచెం వాడు సరిగా లేకపోతే అరే ఇన్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అని అంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తేమో ఇంత కూల్గా ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఏం చెప్తలుచుకున్నారు దీని గురించి సొసైటీ? యాక్చువల్లీ ఏంటంటే ఒక మానసిక వైద్యశాల అనేదాన్ని ఒక భయంతో దాన్ని ఒక స్టిగ్మాను లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు జనాలు. యాక్చువల్గా అయితే ఇక్కడ మానసిక ఆందోళనలు, మానసిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. అయితే వచ్చిన వాళ్లకు మా దగ్గర అంటే సినిమాలో చూసినట్లు కానీ బయట చెప్పుకునే విధంగా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉండదు. పేషెంట్ను అందరు డాక్టర్లు కానీ, సిస్టర్లు కానీ, మా స్టాఫ్ కానీ అందరినీ కూడా ఒక ఆప్యాయతోటి పలకరించడం జరుగుతుంది. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా ఎట్లాంటి ఈ కార్పొరల్ ట్రీట్మెంట్ లాంటివి కాకుండా అందరినీ కూడా మంచి కౌన్సిలింగ్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన అడ్మిషన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేషన్ కానీ, వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చదువుకున్న వాళ్ళకు ఒక తేడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఉందంటే వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి పంపండి అని అంటారు. బట్ మెంటల్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంటేనే ఒక పార్ట్ ఆఫ్ ద దిస్ థింగ్. మెంటల్ సైకలాజికల్గా కూడా నార్మల్గా ఉంటేనే వాడు ఆరోగ్యంగా ఉన్నట్లు. బట్ ఈ విధంగా మాట్లాడుతున్నంటే వాళ్ళే ఆరోగ్యంగా లేరు అనే కింద మనం ఆలోచించవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాళ్ళ కోపం అంటే ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఓకే, ఎవరినైనా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి పంపండి అంటే వాళ్ళే ఫ్రస్ట్రేషన్ ఉండి ఆ మాట మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎదుటి వ్యక్తిని, వీళ్ళని మెంటల్ హాస్పిటల్కి పంపించాలని మాట్లాడిన వాళ్ళే ఫ్రస్ట్రేషన్లు ఉండడం వల్ల అట్లాంటి మాట వస్తుందని మా భావన. కాకుండా అంటే కూల్గా ఉన్నవాళ్ళు
ఎవరు కూడా అట్లాంటి ప్రస్తావన తీసుకురావడం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది డిజిటల్ మీడియా చరిత్రలోనే ఇది ఒక నిజంగా ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ, అద్భుతమైన పర్సన్ని కూడా నేను మీట్ అయ్యాను. అసలు అంటే ఒక డాక్టర్ అనేది పక్కన పెడితే ఒక మంచి కౌన్సిలర్ సార్. నేను ఇంటర్వ్యూకి వచ్చే కంటే ముందుగానే అసలు ఏంటి హాస్పిటల్ ఏంటి అనేది మీతో మాట్లాడే కంటే ముందు నేను ఒక 5 days వచ్చాను సార్. మీకు తెలియదు, ఇక్కడికి వచ్చాను జస్ట్ అంటే ఒక పేషెంట్ వ్యక్తిగా వచ్చాను, చూసుకున్నాను. సో అక్కడ ఉన్న వారితో మాట్లాడాను. సో అంటే ఎట్లా జరుగుతూ ఉన్నాయి, అసలు ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకున్నా. కాబట్టి బయట ఉన్న అనుమానాలు అపోహలు అన్నిటికైతే ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఒక మంచి ఇంటర్వ్యూ, ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూడండి. సో ఏంటి సార్ అంటే ఇక్కడ ఎవరినైనా జాయిన్ చేస్తే జాయిన్ చేసిన వ్యక్తికి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి వింటా ఉన్నాం. అంటే బయట ఉన్న వ్యక్తిని ఎవరినైనా తీసుకొని మానసికంగా ఉన్న వ్యక్తిని, ఇబ్బంది పడే వ్యక్తిని తీసుకొస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారా మీరేమన్నా? అట్లాంటిది ఏం లేదండి. అదొక అపోహనే, బయట అందరూ చెప్పుకుంటారు. కానీ ఈ మానసిక ఆసుపత్రి కూడా జనరల్ హాస్పిటల్ లాంటిదే. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంటు నాకు ప్రాబ్లం ఉంది అని పోయేసేసి జనరల్ హాస్పిటల్ ఎట్లా విధంగా చూసుకుంటారో మానసిక వైద్యశాలలో కూడా పేషెంట్ రావచ్చు. యూజువల్గా ఈ పేషెంట్లకు ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళకు మానసిక పరిస్థితుల వల్ల, మానసిక ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ యూజువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదనుకుంటే సమ్ హెల్పర్స్ కానీ వాళ్ళు వస్తుంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి డబ్బులు ఇవ్వడం జరగదు. కాకుంటే ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకు అర్థం చేసుకునే లెవెల్లో, అంటే వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఎట్లాంటి చికిత్స అవసరమో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విధంగా హెల్ప్ చేస్తాం. కానీ ఎట్లాంటి డబ్బులు కానీ ఎవరికి ఇవ్వడం జరగదు. అంటే ఇక్కడ జాయిన్ చేయించాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను ఒక సేవాభావంతో బయట ఒక వ్యక్తిని ఎవరినో చూశాను. సో తను కాన్షియస్లో అంటే మెంటలీ రిటార్డెడ్ పర్సన్ అనుకుందాం మనము. అట్లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చాను. ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా మానసిక వైద్యశాలలో అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఏంటంటే మనకు ఒక మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది ఉంది. ఆ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది మానవ హక్కులను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది పర్సన్ విత్ మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. సో కొందరికి ఏంటంటే మానసిక జబ్బు లేకున్నా కూడా లోపల తోయడము అట్లాంటివి జరగవు. సపోజ్ ఇక్కడ ఏంటంటే వాలంటరీ అడ్మిషన్, ఇన్వాలంటరీ అడ్మిషన్ ఉంటుంది. వాలంటరీ అడ్మిషన్ అంటే సపోజ్ పేషెంటు అంటే మానసిక రుగ్మతతోటి బాధపడుతున్నటువంటి అతను చూసుకున్న తర్వాత తను అడ్మిట్ కావాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు సైన్ చేయాలి, కన్సెంట్ ఇవ్వగలిగితే అడ్మిషన్ చేసేస్తారు. సో అది వాలంటరీ అడ్మిషన్. సో వాలంటరీ అడ్మిషన్గా క్లోజ్డ్ వార్డ్ కానీ ఫ్యామిలీ వార్డ్ కానీ రెండు ఎక్కడైనా ఉండొచ్చు. ఫ్యామిలీ వార్డ్ అయితేనేమో ఫ్యామిలీ మెంబర్ కూడా అకంపెనీ అవుతాడు. ఫ్యామిలీ మెంబర్ యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ కానీ యంగ్ పిల్లలు కానీ అట్లాంటి ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ విల్లింగ్ ఉంటారు అడ్మిట్ కావడానికి, అడ్మిట్ అయ్యి ఎంబడి ఉండి చూసుకోవడానికి. ఎంబడి ఉండి చూసుకోవడం వల్ల ఫ్యామిలీ మెంబర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మానసిక జబ్బు గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. వాళ్ళకి ఎన్ని రోజులు మందులు ఇవ్వాలి, ఏ విధంగా మందులు ఇవ్వాలి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎట్లాంటి మనం ఫాలోఅప్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుంది. సో ఫ్యామిలీ వాళ్ళలో అట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్లో వచ్చే మ్యాక్సిమం పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. మేము కూడా వాళ్ళని ఉంచేసి వాళ్ళకు ఫ్యామిలీకి ఎడ్యుకేషన్, సైకో ఎడ్యుకేషన్ కూడా చేస్తుంటాం. అదే క్లోజ్డ్ వార్డులో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, ఓన్లీ పేషెంట్ మాత్రం లోపల ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఇక్కడ పేషెంట్కు ఫుడ్ కానీ, వాళ్ళకి బట్టలు కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏ ఏజ్ నుంచి జాయిన్ చేసుకుంటారు సార్ ఒకవేళ బాగోలేదు వాళ్ళకి మానసిక స్థితి అంటే? ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ యూజువల్గా ఏంటంటే అడల్ట్స్ మ్యాక్సిమం వస్తారండి. చిన్నపిల్లల కోసము మనకు నీలోఫర్ హాస్పిటల్లో సపరేట్ వింగ్ ఉంది. అక్కడ చైల్డ్ సైకాట్రీ, అడోలసెంట్ సైకాట్రీ అని సపరేట్ వింగ్ ఉంది నీలోఫర్ హాస్పిటల్లో. ఇక్కడ మాత్రము అందరు కూడా అడల్ట్స్ వస్తారు. చిన్నపిల్లలు వచ్చినా కూడా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటాము, కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. పేషెంటు ఒకటి ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ అవుతాం అనుకుంటేనే కంపల్సరీ అడ్మిట్ చేస్తాము. పేషెంట్ను అడ్మిట్ కాను అనుకుంటే మేము వాళ్ళతో వచ్చిన వాళ్ళకు ఏ విధంగా అయితే వీళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసేసి అవసరం ఉంటే మేజిస్ట్రేట్ ఆర్డర్ ద్వారా కానీ అడ్మిషన్ చేస్తాం, లేకుంటే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ మీద అడ్మిట్ చేస్తాం. ఓకే, మామూలుగా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది?
అంటే వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుందా, లేదంటే లేదు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అన్నట్లు? ఇక్కడ యూజువల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ డయాగ్నోసిస్ బట్టి ఉంటుంది. కొన్ని ఇల్నెసెస్ చాలా తొందరగానే మనకు అడ్మిషన్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని ట్రీట్మెంట్లకు మాత్రమే అడ్మిషన్ అవసరం ఉంటుంది. అడ్మిషన్ ఎప్పుడంటే పేషెంటు కాంప్లియన్స్ బాగా లేనప్పుడు, తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు, పేషెంట్కు ట్రీట్మెంట్ కంపల్సరీ సూపర్విజన్నే కావాలనుకున్నప్పుడు మేము అడ్వైజ్ చేస్తామండి. అడ్వైజ్ చేసిన పేషెంట్ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ 2 నుండి 3 వారాలలో చాలా వరకు నార్మల్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతారు. కొంతమందికి మాత్రమే, చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే 3 నుంచి 4 వారాలు పడుతుంది. మ్యాక్సిమం పేషెంట్స్ 2 to 3 వీక్స్లో అయిపోతారు. ఇక్కడ అడ్మిషన్ అయిన పేషెంట్లు ఈవెన్ వాలంటరీగా క్లోజ్డ్ వాళ్ళు ఉన్న పేషెంట్ కూడా 1 month లోపల నార్మల్ అయిపోతారు, డిశ్చార్జ్ అయిపోతారు. ఇంకా అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఓకే సార్, ఇట్లా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో మళ్ళీ వేరే డిసీజెస్ కూడా ఉంటాయి సార్. అంటే ఏదైనా బీపీ, షుగర్గా లాంటివి కావచ్చు, థైరాయిడ్ సమస్య కావచ్చు, లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకు కోమార్బిడిటీస్ అంటామండి. ఈ కోమార్బిడ్ కండిషన్ అంటే మానసిక జబ్బుతో పాటు మిగతా ఇల్నెసెస్ ఉన్నప్పుడు, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏది న్యూరాలజికల్ ప్రాబ్లం, పార్కిన్సోనిజం కానీ, లేకుంటే సివిఎల్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని కూడా మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. కాకుండా ఏంటంటే మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు పంపించేసేసి అక్కడ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసేసుకొని, వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని ఆ 2 రకాల ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇస్తుంటామండి. బయట ఉన్న అనుమానాలు, అపోహలు అవన్నీ పక్కన పెట్టేసేస్తే చాలామంది ఇక్కడికి రాని వాళ్ళకే ఎక్కువ రోగాలు ఉన్నాయి సార్. అంటే మానసికంగా నేను చాలా లావు ఉన్నాను, నేను త్వరగా తగ్గిపోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఏదేదో మందులు వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంచెం బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయని అన్నాము. ఏంటి సార్ అంటే ఇది ఇంకా ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ కనపడతా ఉన్నాయన్నారు. మీకేమన్నా గమనించారా సార్ ఇట్లాంటివి? నేచురల్గా ఏంటంటే పేషెంట్స్కు వాళ్ళంటే మానసికంగా ఇదొక జబ్బు అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఓవర్ వెయిట్ కావడం కానీ, లేదంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ ప్రాబ్లం, ఎక్కువ వాచ్ చేయడం కానీ, ఎక్కువ అనుమానం పడడం, వీటిని వాళ్ళు జబ్బు కింద వాళ్ళు గుర్తించకుండా ఉండి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. దానికి రకరకాల హెల్ప్ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అదే మానసిక వైద్యులను కన్సల్టేషన్ చేసినట్లయితే అది ఓపీ బేసిస్ మీదనే మనం వాళ్ళకు మ్యాక్సిమం హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. కాకుండా అంటే ఉన్నటువంటి స్టిగ్మా వల్ల, ఒక మానసిక వైద్యుని కలవడం వలన వాళ్ళకి ఏదో పెద్ద జబ్బు ఉంది అనే భావనతోటి వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ వాళ్ళు కన్సల్టేషన్ చేస్తే నార్మల్ అయిపోతారు, నార్మల్ స్ట్రీమ్ తోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. భోజనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఫుడ్ ఏ విధంగా వాళ్ళకు సప్లై చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఎంతవరకు తోడ్పాటు విధంగా ఉంది? ఎందుకంటే ఫుడ్ విషయమే కాదు సార్, వాళ్ళ పర్సనల్ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అట్లాంటి వారికి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఏంటంటే మనకు ఒకసారి పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్తో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా, లేకుంటే వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ సౌకర్యం మనకు చేస్తుంది గవర్నమెంట్. మనకు యూజువల్గా మొత్తం కూడా గవర్నమెంట్ ఒక కాంట్రాక్టర్ ద్వారా మనం చెల్లించడం జరుగుతుంది. వాళ్లకు బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నర్ ఉంటుంది. రోజుకు దాదాపు ఒక 3 eggs ఉంటాయి, 2 bananas ఉంటాయి. వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానీ, లేదనుకుంటే వాళ్ళకు ఈ రైస్ తోటి చిత్రాన్నం అవి కానీ, లేదంటే ఉప్మా కానీ, లేకుంటే బ్రెడ్ కానీ, ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లు ఉంటుంది. లంచ్లో రైస్ ఉంటుంది, ఒక సాంబార్ ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, ఎగ్, బనానా ఉంటుంది. డిన్నర్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే అంటే నేను ఇప్పుడే చూడడము చాలా బాగుంది. అక్కడ అరటిపండు ఉంది, ఎగ్గు ఉంది, 4 రకాల కర్రీలు ఉన్నాయి. సో రైసు బాగుంది. మీరు పర్మిషన్ ఇస్తే మన షూట్ అయిన తర్వాత నేను ఒకసారి టేస్ట్ చూసి ఎట్లా ఉందో కూడా మన ఆడియన్స్కి చెప్తాను. అంటే చాలా నిజంగా ఏంటంటే నాణ్యమైన ఆహారం అందిస్తూ ఉన్నారు. ఏంటో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్లోనో, నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా సందర్శించాను సార్. అంటే బీసీ హాస్టల్స్ కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కావచ్చు, ఇక్కడ వెళ్ళాను. అక్కడ కూడా బయట ఉన్న అభద్రతా భావం నేను చెప్తా ఉన్నాను, లేదు అక్కడ బాగుండదు ఫుడ్ అన్నట్లు ఉంటారు.
కానీ నేను చాలా వీడియోస్ చేశాను, అక్కడ ఫుడ్ బాగుంది, అదేవిధంగా స్టోర్ బియ్యం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అది నేను వండి అక్కడే చూశాను అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మీరు పర్మిషన్ ఇస్తే ఫుడ్ ఎట్లా ఉందో కూడా చూసి నేను చెప్తాను సార్ మన ఇంటర్వ్యూ అయిన తర్వాత. లేదండి, మీరు టేస్ట్ చేయొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్కి ఏంటంటే, మనకు మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య గారు మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంతా హాస్పిటల్ తిరిగిన తర్వాత లాస్ట్కు ఫారెన్సిక్ వార్డ్ పోవడం జరిగింది. ఫారెన్సిక్ వార్డులో వాళ్ళు లంచ్ చేస్తున్నారు. సార్ చూసిన తర్వాత వీళ్ళు లంచ్ చేస్తున్నారు ఎట్లా ఉందని వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా సడన్గా డాక్టర్ గారు మీరు కూర్చోండి అని నన్ను కూర్చుని సార్ కూడా కూర్చున్నాడు. 2 ప్లేట్లు తీసుకొచ్చేసి వాళ్ళు తినే ఫుడ్ని మాకు కూడా సర్వ్ చేయించేసేసి తను టేస్ట్ చేసేసి ఆయన ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదే ఫుడ్ రోజు తింటారంట. సార్ మాకు ఎక్స్పెక్ట్ మేము చేయలేక సార్, మీరు టేస్ట్ చేస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేక సార్ అంటే తను చూసిన తర్వాత చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లాంటి ఫుడ్ ఇస్తున్నాను ఒక మానవ హక్కుల చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య గారు చెప్పిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే ఫుడ్ రెగ్యులర్గా మేము పేషెంట్లకు ఇస్తున్నామండి. మళ్ళీ దానికి ఒక అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా దాన్ని టేస్ట్ చేయొచ్చు. యూ కెన్ సీ ద ప్రెమిసిస్ ఆల్సో. కొన్ని కేసులు ఉంటాయి, అంటే నేను ఆ స్థితిలో నా మానసిక పరిస్థితి బాగోలేదు ఆ సమయంలో, కాబట్టి నేను అనుకోకుండా నేరం చేశాను అని చెప్పేసి మరుసటి రోజు కోర్టులో కావచ్చు, స్టేషన్లో పోలీసుల ముందు కావచ్చు పశ్చాత్తాప పడతా ఉంటారు. అసలు అట్లాంటి వారు నిజంగానే వాళ్ళ మైండ్ సరిగా లేక ఆ నేరం చేశారా లేదు అనేది మీరు ఎట్లా తెలుసుకుంటారు? అంటే మీ దగ్గర కూడా పంపిస్తూ ఉంటారు కాబట్టి మనకి. ఇప్పుడు యూజువల్గా ఈ నేరస్తులను అంటే జైల్లో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు జైల్లో వాళ్ళ ప్రవర్తన బట్టేసేసి వీళ్ళు మానసికంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్లు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మా దగ్గరికి పంపిస్తారు. మేము ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసేసుకొని దాదాపు ఒక 1 month మా దగ్గర ఉంచేసేసి వాళ్ళకి ఏ మానసిక స్థితి ఉన్నా కూడా గుర్తుపట్టేసేసి ఆ మానసిక స్థితి వల్ల వాళ్ళు చేశారా లేదు అనుకుంటే ఎట్లా ఉన్నారని కూడా మేము నిర్ధారణ చేసేసి సేమ్ థింగ్ మేము రిపోర్ట్ చేస్తుంటాం. ఆ జైలు సూపరింటెండెంట్ గారు కానీ ఆ మేజిస్ట్రేట్ గారు కానీ రిపోర్ట్ చేస్తుంటాము. వాళ్ళ మానసిక స్థితి ఆ కండిషన్ ఆ స్థితిలో ఎలా ఉంది, ఓకే ఫిట్గా ఉన్నాడా అన్ఫిట్గా ఉన్నాడా, ఇన్ఫ్లుయెన్స్ మానసిక స్థితి వల్ల చేయడం జరిగిందని మేము చేస్తుంటామండి. దాన్ని బట్టి వాళ్ళు దాని పనిష్మెంట్ అనేది డిసిషన్ తీసుకుంటారు. ఓకే, అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు సినిమాలలో చెప్పినట్లుగా ఆ ఒక రోజులో చూసేది కాదండి, దాదాపు 1 month హిప్నటైజ్ చేస్తారా? లేదు, పేషెంట్ను 1 month 1.5 month మా దగ్గర ఉంటాడు. ఉన్నప్పుడు క్లినికల్గా ఒక డాక్టర్ చూడడు, ఒక 4 రకాల డాక్టర్లు ఉంటారు. అంటే అసిస్టెంటు, పీజీ, అసోసియేటు, ప్రొఫెసర్ అంటే 4 రకాల డాక్టర్లు చూస్తారు. తర్వాత సైకాలజీ చూస్తారు. వాళ్ళను డిశ్చార్జ్ చేసేటప్పుడు డిశ్చార్జ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఉంటారు, మిగతా ప్రొఫెసర్స్ ఉంటారు, మిగతా డిజబిలిటీ వెల్ఫేర్ ఉంటారు, ఐఎంఏ నుంచి సెక్రటరీ గారు ఉంటారు, నెక్స్ట్ మన ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి ఉస్మానియా గాంధీ, అంటే ఇంతమంది కమిటీలు ఉంటారు. కమిటీలో పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే రికవర్ అయిందా కాలేదా, రికవర్ అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నది అన్నీ చేసిన తర్వాతనే మేము సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మొత్తం ఎన్ని పడకలతో ఇప్పుడు హాస్పిటల్ ఉంది సార్ మనకి ఇక్కడ? ఇప్పుడు ఈ మానసిక వైద్యశాల 600 పడకలతో ఉన్నది. 600 పడకలు ఇప్పుడు ప్రజెంట్గా 600 పడకలు నిండడం లేదు. ఎందుకోసంటే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంది కాబట్టి ఇప్పుడు పేషెంట్ వచ్చినా కూడా దాదాపు 2 నుంచి 3 వారాలలో డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి మనకు అన్నీ నిండడం లేదు. మేము 96 అని చెప్పాను కదా, 96, 99 ఆ టైంలో చాలామంది దాదాపు ఎప్పుడు నిండా ఉండేది. సో అప్పుడు ఇంత ట్రీట్మెంట్ డెవలప్ లేదు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు పేషెంట్స్ టర్నోవర్ పెరిగింది, బట్ స్టే కూడా తగ్గింది. ఇప్పుడు కోర్టు కేసులు వస్తూ ఉంటాయి కదా సార్, అంటే 2006 నుంచి మనకి చూస్తే కోర్టు ఇక్కడ అనుబంధంగా మనకు ఒక 150 పడకల బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదేమైనా సంఖ్య పెరిగిందా సార్, అంతే ఉందా? లేదు, ఇప్పుడు మనకు క్రిమినల్ ఫోరెన్సిక్ వార్డ్ అనే సపరేట్గా బిల్డింగ్ ఉంది. ఆ దానికి గార్డ్స్గా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తుంటారు. ట్రీట్మెంట్ మాత్రం మనం చేస్తాం, వాళ్ళకి భోజనం కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ అన్నీ కూడా మనం చూసుకుంటాము. సో అక్కడ నంబర్ ఆఫ్ పేషెంట్స్ రెగ్యులర్గా మనకు జైలు నుంచి వెళ్ళి వస్తుంటారు, ఎక్కడ కూడా అఫెన్సెస్ అట్లాంటి ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్స్ మనకు దాదాపు ఇంతకుముందు అన్డివైడెడ్ ఏపీ ఉన్నప్పుడు కొంత నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకు దాదాపు ఎప్పుడు కూడా 50 పేషెంట్స్ దాటిపోవడం లేదు. మ్యాక్సిమం 40 to 50 పేషెంట్స్ ఉంటారు.
అందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 1.5 month లోపల రికవర్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ సెండ్ బ్యాక్ టు. ఓకే. ఎలాంటి క్రిమినల్ కేసులు, అదేవిధంగా ఎలాంటి ఫ్యామిలీ కేసులు వస్తూ ఉంటాయి? అంటే ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి కూడా ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. సో ఎట్లాంటివి వస్తూ ఉన్నాయి సార్? ఫ్యామిలీ కోర్టుకు వచ్చేటంటే అది డైవర్స్ కేసెస్ కానీ లేకుంటే సమ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నట్టు ఫ్యామిలీ కోర్టు ద్వారా వస్తాయండి. వాళ్ళను ఫ్యామిలీ వార్డులో మాత్రం అడ్మిట్ చేస్తాము యూజువల్గా వాటికి, ఎందుకంటే క్రిమినల్ కాబట్టి. ఆ క్రిమినల్ అంటే ఫారెన్ అంటే మనకు జైలు నుంచి వచ్చేటి మాత్రం క్రిమినల్ వార్డులో అంటే ఫారెన్సిక్ వార్డులో మాత్రం పెడతాము. అక్కడ మాత్రం ఏది యూజువల్గా ఈ చోరీ కేసులు కానీ లేదనుకుంటే థెఫ్ట్ కేసెస్ అట్లాంటివి కానీ లేకుంటే యూజువల్గా వాళ్ళు ఎవరైనా మర్డర్ చేయడం కానీ లేదనుకుంటే యాంటీ సోషల్గా అట్లాంటి బిహేవియర్ కానీ అట్లాంటివి వస్తుంటాయండి. వాటిని అక్కడ ఉంటాము. కాకుంటే పశ్చాత్తాపం ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్తో డిస్కస్ చేసినప్పుడు పశ్చాత్తాపంలో ఉంటారు. బట్ ఆ పశ్చాత్తాపంతో ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాకుంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ నార్మల్కి వచ్చేసేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. సార్ మీరు 25 సంవత్సరాల అనుభవం సార్ మీది. సో చాలామందిని మీరు చూసి ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేసేవాళ్ళు ఉంటారు సార్. సో ఆ టైంలో అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? తర్వాత ఏమో లేదు మేము తప్పు చేసామని అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది లేదు మాకు తప్పే కాదు అన్నట్లు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అసలు ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇట్లాంటి విషయంలో? యూజువల్గా ఈ చిన్నపిల్లల అత్యాచారాలు కానీ యూజువల్గా ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళలో కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయండి. ఆ పర్సనాలిటీ డిజార్డర్స్లలో ఉన్నవాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళకు ఒక తప్పు చేసినామనే భావన కూడా వాళ్ళకు ఉండదు. కాకుంటే ఏంటంటే వాటిని మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము రెగ్యులర్గా. బట్ వాళ్ళకు మనం జాగ్రత్తగా ఉండడం, అట్లాంటి మనుషులతో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకు మనం ట్రీట్మెంట్ ఇచ్చేసేసి మళ్ళీ జైలుకి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇచ్చేసేసి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయగలిగితే మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ను నిజంగా మారుతారా సార్ అట్లాంటి వాళ్ళు? అంటే కొద్దిగా డిఫికల్ట్, అది ఉన్న వాళ్ళు మరి చిన్న చిన్న పిల్లల పైన అది డిఫికల్ట్ టాస్క్. కాకుండా ఏంటంటే మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేసేసి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం తగ్గింది. అదే చాలా వరకు అసలు మర్డర్లు చేసేసి మనమే చూసాం. రీసెంట్గా కొన్ని ఏరియాలో హైదరాబాద్లోనే ఉప్పల్ ప్రాంతంలో కూడా మనం చూసాం. కత్తులతో పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు, బార్డర్ లైన్ కానీ యాంటీ సోషల్ పర్సనాలిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అట్లాంటి వాళ్ళు దాదాపు ఇప్పుడు మనము పేపర్లలో చూసిన వాళ్ళు చాలామంది అక్కడ వచ్చేసినాక జైలుకి వచ్చినాక ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు. చాలామంది మనము చూస్తుంటాం కదా. అక్కడ ఓకే మనకు ఒక నెలకు 2 నెలల క్రితము పేపర్లు వచ్చేసి న్యూసెన్స్ అయిన అన్నవాళ్ళు దాదాపు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసినాక ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత జైలుకి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఫిట్నెస్ ఫర్ ట్రయల్ అవన్నీ కూడా మేము ఇస్తుంటాం. ఇప్పుడు మనం సామాన్య జనాల కోసం ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ నేను. ఏంటంటే కొద్దిమంది అందరితో బాగుంటారు, ఆఫీస్లో చక్కగా ఉంటారు, తర్వాత కొలీగ్స్తో బాగుంటారు, బైక్ మీద వస్తూ ఉంటాడు, అన్నీ బాగుంటాయి. ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, మైండ్ సెట్ అంతా బాగుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళాం పైన చిరాకు పడిపోతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటాడు, పిల్లల పైన గొడవలు పడతాడు, అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే అదేంటి స్ప్లిట్ పర్సనాలిటీనా లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎట్లా, ఏంటి, ఎందుకు ఆ కారణం? అంటే కొన్ని డెల్యూజన్ డిజార్డర్స్ ఉంటాయండి. డెల్యూజన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మానసికంగా ఒక రకంగా అనుమానం అనేది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అనేది వర్క్ ప్లేస్లో కానీ వాటిలలో ఉండకపోవచ్చు. వైఫ్ ఎవరితోటి మాట్లాడినా అనుమానపడుతుంటాడు. సో ఎవరితోటి అంటే తనకు ఆ అనుమానం అనేది క్లారిటీ ఇచ్చినా కూడా అది పోదు అంత ఈజీగా. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆ అనుమానం అనేది వైఫ్ మీద తగ్గుతుంది, ఆ చికాకు తగ్గుతుంది. ఇప్పుడు వైఫ్ మీద అనుమానం తగ్గితే ఆటోమేటిక్గా పిల్లలను కూడా బెటర్గా ఉండవచ్చు. ఈ పిల్లలు కూడా నా పిల్లలా కాదనే భావన కూడా ఉండొచ్చు. అట్లాంటి వల్ల ఈ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ డెల్యూజన్ అంటే డెల్యూజన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. వాటిని ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళు మిగతా వాళ్ళతో ఎట్లున్నారో ఫ్యామిలీతో కూడా అట్లా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనుమానాలతో అసలు పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతూ ఉన్నాయి, పిల్లలు అనాథలు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటారు, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంటారు, మళ్ళీ ఇద్దరు సరిగా చూసుకోరు, వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఇట్లాంటి వారిని అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారా, కనపడుతున్నారా? అట్లాంటి వాళ్ళు చాలా వరకు మనకి క్రిమినల్ వార్డులో ఉండే పేషెంట్లలో మెజారిటీ అట్లాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. ఎందుకోసం అంటే క్షణికావేశంలో వైఫ్ను చంపేయడము,
అట్లాంటివి కూడా జరుగుతాయి బికాజ్ ఈ డెల్యూజన్స్ వల్ల. సో వాళ్ళను ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసేసి ముందే మనం ఐడెంటిఫై చేయగలిగితే అలా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం. అదే సార్, ఎందుకంటే పక్కన వాళ్ళతో కూడా అరే ఇది చాలా మంచివాడు కదరా, ఏంది ఇట్లా చేశారా అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ దగ్గర బాగుంటారు. ఈ డెల్యూజన్ అంటే ఈ అనుమానం అనేది జబ్బు ఉంటుంది కాబట్టి ఆ అనుమానం వల్ల ఆ పర్టికులర్ పర్సన్ తోటి బిహేవియర్ బాగుండదు, మిగతా వాళ్ళతో అంత బాగానే ఉంటుంది. సో దాన్ని మనం ట్రీట్మెంట్ ఇచ్చేయగలిగితే ఆ అనుమానం అనేది తగ్గుతుంటే మళ్ళీ నార్మల్ బిహేవియర్ కావాలి. మీరు రియల్ లైఫ్ లో చూసారు సార్ ఇట్లాంటి వ్యక్తులను ఎవరైనా, అంటే పేరు బయట పెట్టకుండా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? చాలా మందిని చూసాము, చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చేసినాము. ఇచ్చిన తర్వాత నార్మల్గా లైఫ్ని చేసేస్తారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ నార్మల్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిగార్డ్స్ అంటే ఎక్స్ప్రెస్ చేసేదాన్ని బట్టేసి సార్ నేను ఇక్కడికి రావడం వల్ల రాకపోవడం వల్ల చాలా కోల్పోయినా, వచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది సార్, నా ఫ్యామిలీలో కానీ నేను ప్రశాంతంగా ఉంటున్నాను, అందరితో బాగుంటున్నాను అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు. సార్ ఇప్పుడు పోటీ ప్రపంచం సార్, ఏంటంటే నేను డబ్బు బాగా సంపాదించాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఉరుకులు పరుగులు ఈ జీవితం అంతా. సో అట్లాంటి వాళ్ళలో ఒక మానసిక టెన్షన్కి లోన్ అవుతా ఉన్నారు వాళ్ళకే తెలియకుండా. ఒక కాలంలో మనం చూస్తే శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, మానసిక శ్రమ తక్కువ ఉండేది. ఇప్పుడు చూస్తే కూర్చొని పని చేస్తూ ఉన్నాము, లక్షల జీతాలు వస్తూ ఉన్నాయి, కానీ వర్క్ టెన్షన్తో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో నేను ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తానా లేదా, లేదు అని అంటే ఇంత డబ్బు నేను అనుకున్నాను సంపాదిస్తానా లేదా అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు సార్. అంటే అన్ని జాబుల్లో ఉన్నారు వీళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే మెడికల్ స్టూడెంట్స్లో కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. తర్వాత విద్యార్థుల్లో కూడా నేను పాస్ అవుతానా లేదా, ఫెయిల్ అయిన తర్వాత కూడా అయితే మనం రీసెంట్గా చూస్తే ఇంటర్ విద్యార్థి ఫెయిల్ అవుతాడు అనుకొని భయపడి చనిపోయాడు, కానీ వాడు పాస్ అయ్యాడు. ఇట్లాంటివి అంటే ఈ డిప్రెషన్కి ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అట్లాంటి వాళ్ళు వస్తుంటారా? మాకు రెగ్యులర్గా వీళ్ళు ఎక్కడంటే స్టూడెంట్స్లో కానీ ఈ ఎంప్లాయీస్లో కానీ ఒక హై ఆస్పిరేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మన కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత చేయగలుగుతాం అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. కాకుండా వీళ్ళకు హైయెస్ట్ గోల్స్ కానీ లేకుంటే ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను రీచ్ కాలేనేమో అనే ఒక భావన డెవలప్ అవుతుంది. భావన డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు రీచ్ కాలేదు కాబట్టి ఇంకా రీచ్ కాలేదు అనుకొని అట్లా చనిపోవటం అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మామూలు గోల్స్ పెట్టుకొని మామూలుగా వర్క్ చేసుకుంటే ఇంకెక్కువ బెటర్గా ఉండగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలలో కూడా పేరెంట్స్ కూడా చేంజ్ కావాలి. ఇప్పుడు పిల్లల మీద ప్రెషర్ పెడతారు, ఓకే నువ్వు ఇదే చేయాలి, ఇదే చేయాలి, ఇట్లనే ఉంటేనే లైఫ్ బాగుంటుంది అట్లని. ఆ విధంగా ప్రెషర్ వల్ల పిల్లలు చాలా స్ట్రెస్కి గురైపోయి ఇంకా మా పేరెంట్ వాళ్ళటువంటి నేను నెరవేర్చలేకపోతున్నాను కాబట్టి ఇంకా నేను బ్రతకడం వేస్ట్, ఇక్కడ మా పేరెంట్స్ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, హోప్స్ పెట్టుకున్నారు, సో ఇంత ఖర్చు పెట్టారు, సో నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను, సో నేను బెటర్ డై అని అట్లాంటి భావనతో వల్ల వాళ్ళు సూసైడ్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తున్నారు. అందుకోసమే ఎస్పెషల్లీ ఎప్పుడైనా రిజల్ట్స్ ఇంటర్మీడియట్ కానీ మెడికల్ కానీ ఏదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడే ఈ సూసైడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు దే నాట్ ఏబుల్ టు మీట్ దేర్ డిమాండ్స్ కాబట్టి. సో వాళ్ళు పేరెంట్స్కి కొంతవరకు పిల్లలను వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతోటి అట్లాంటి వారికి కౌన్సిలింగ్ అంటే పేరెంట్స్ కూడా ఇస్తారా సార్ మీరు పిల్లల్ని తీసుకుని వచ్చి? రెగ్యులర్గా అందుకోసమే మా దగ్గర పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తాము, పిల్లలకు అసెస్ చేస్తాము. పిల్లలు ఎంతవరకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు, వాళ్ళకి ఎట్లాంటి టాస్క్ ఇవ్వాలనేది పేరెంట్స్. మీ పిల్లలు కాదమ్మా మీరు మారాలి అని చెప్తారేమో. ఇప్పుడు ఎందుకోసం అంటే నా కోరికలు ఏదైనా ఉండొచ్చు, చాలా పెద్ద పెద్ద కోరికలు. నేను నా లైఫ్లో నేను కానీ కొన్ని నా పిల్లలతో చేసుకోవాలనుకుంటాను. అట్లాంటివి వాళ్ళకు కూడా కష్టమే కదా. దాన్ని నేను అర్థం చేసుకోగలిగితే నా పిల్లల మీద ప్రెజర్ పెట్టలేకపోతాను. పెట్టినప్పుడు దే విల్ బి కంఫర్టబుల్ ఉంటారు. సో ఫస్ట్ మనము ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఎంతవరకు ఇది మనం అచీవ్ కాగలుగుతాము, అచీవ్ కాని గోల్స్ పెట్టేసుకొని స్ట్రెస్ పడే బదులు అచీవ్ అయిన గోల్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా రీచ్ అవుతాము. రీచ్ అయినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఇంకా కూడా పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. ఓకే, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వస్తూ ఉంటారా సార్ ఇక్కడికి? నేను ఇప్పుడే షూట్ గురించి, అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, సో ఒక 1 hour అయితే నేను ఇక్కడ వెయిట్ చేశాను. ఆ టైంలో చూస్తే చాలా అసలు పాష్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చేతిలో ఫైల్ ఉంది, ట్రీట్మెంట్ కోసం వచ్చారు అని చెప్పేసి అనుకుంటా. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేదు.
సో అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే బ్యాంక్ ఎంప్లాయీ ఇంకోటి సో ఏదో అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళు కూడా అంటారు. అన్ని రకాల ఎంప్లాయీస్ వస్తారు. ఇప్పుడు అటు కాకుంటే సాఫ్ట్వేర్ కానీ కొంత ఎంప్లాయీస్ కానీ ఇక్కడ తక్కువ వస్తుంటారు. ఎందుకు రావడానికంటే ఒక స్టిగ్మా వల్ల తక్కువ వస్తుంటారు. అదే ప్రైవేట్ క్లినిక్లలో ఇప్పుడు మేము ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా కూడా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ అక్కడ వచ్చే వాళ్ళు మ్యాక్సిమం కూడా ఎస్పెషల్లీ క్లినిక్స్ ఏది కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కానీ లేకుంటే మాదాపూర్లో కానీ ఇట్లాంటి ఇక్కడ ఫ్రీగా చేస్తామంటే రారు, కానీ అక్కడ ఖర్చు పెట్టైనా చేసుకో. స్టిగ్మా అని ఉంటుంది కదా, అయ్యో వీడు మెంటల్ హాస్పిటల్ పోయి చూపించుకుంటున్నాడు లేకుంటే ఆ ఉద్దేశంతో. బట్ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, కాకుంటే కమిటెడ్ డాక్టర్స్ ఉన్నారు. కాకుండా అంటే అట్లాంటి వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు తర్వాత అనుకుంటారంటే అది ఇంత బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు పెట్టే అంటే స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కానీ అట్లాంటి సెటప్ను వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు. అక్కడ చాలామంది కూడా ఈ స్ట్రెస్ తగ్గించడానికి కౌన్సిలింగ్ తీసుకుంటుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. చాలామంది స్ట్రెస్ తోటి అంటే వర్క్ ప్రెషర్ అనేది సాఫ్ట్వేర్లు చాలామందికి ఉంది. వాళ్ళకు అంటే వాళ్ళకు జీతాలు ఏ విధంగా ఇస్తారో వాళ్ళకు స్ట్రెస్ కూడా అదే విధంగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ స్ట్రెస్ను తట్టుకోవడానికి వాళ్ళు చాలామంది దానివల్లే బీపీ షుగర్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు. కూడా బీపీలు షుగర్లు హైయెస్ట్ ఉంటాయి. వాళ్ళే కాదు, ఇప్పుడు మనకు ఇటువంటి కార్పొరేట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా కార్పొరేట్ అంటే ఇట్లాంటి కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా చాలా హై బీపీలు హై షుగర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. లైఫ్లో నేను ఇంకా సక్సెస్ అవ్వనేమో, నా జీవితం ఇంతే, ఇంకా నేను ఫెయిల్యూర్లోనే ఉంటాను అని అనుకున్న వాళ్ళని మీరు ప్రాక్టికల్గా సక్సెస్ చేసి చూపించారా? చాలామందిని వచ్చిన వాళ్ళను అంటే నేను కొంతమందిని చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్లాగా వచ్చేసేసి సార్ నాకు ఇంకా లైఫ్ వేస్ట్, నేను అనుకున్నది రీచ్ కాలేను అనుకొని వచ్చిన వాళ్ళను మళ్ళీ నార్మల్గా చేసేసి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెండ్ చేసేసి మళ్ళీ జాబ్స్ జాయిన్ అయిపోయి తర్వాత జాబ్ చేసేసి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను మళ్ళీ సక్సెస్ అయిపోయినాను, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇట్లా కార్పొరేషన్ జాబ్ వచ్చింది, అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చేసుకొని డాక్టర్ చేసేసుకొని వాళ్ళు సెటిల్ అయినాం కదా వచ్చి కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్ సార్. ఇప్పుడు సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు సార్ చాలా వరకు. అంటే బిజినెస్లో సక్సెస్ అవ్వలేదను, అరే వాడు నిన్న నాతో మాట్లాడారా, నిన్న మాట్లాడినప్పుడు నాతో ఒక్క మాట చెప్పింటే వాడు ఈ విధంగా ఉన్నాడని, నేను అంటే డబ్బు విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు కాపాడేవాడిని, ప్రాణాలు తీసుకున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మన పక్కనే ఉండి అట్లా మన మిత్రుడు కావచ్చు ఎవరైనా ఆ సూసైడ్ టెండెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది మనం కనుక్కోవచ్చా సార్? డెఫినెట్గా కనుక్కోవచ్చు. వాళ్ళకు చాలా వరకు మనం మేలు చేయొచ్చు. ఇప్పుడు ఈ సూసైడ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు కొందరు మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, కొందరి అబ్జర్వేషన్ బట్టేసి మనం గుర్తించవచ్చు. సపోజ్ ఒక నార్మల్గా ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఫ్రెండ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉండే దాంట్లో కొద్దిగా బిహేవియర్లో మార్పు వస్తుంది. ఎట్లాంటి మార్పు అంటే వాళ్ళని గ్రీట్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళ ఇంటరాక్షన్ చేయడంలో కానీ, లేదు అనుకుంటే వాళ్ళు అంటే అనుకున్నటువంటి కాకుండా ఎక్స్ప్రెస్ చేయడంలో ఏది వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ బట్టలు డ్రెస్సింగ్లో కానీ, లేదు అనుకుంటే వాళ్ళ నిద్రలో కానీ వాళ్ళు భోజనంలో కానీ ఇవన్నిట్లలో కూడా వీటిని గుర్తించవచ్చు. సో కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తుంటారు ఈ లైఫ్ వేస్ట్, ఏం చేయలేము అని అట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది ఏమో వాళ్ళు తినకుండా ఉండడము, నిద్రపోకుండా ఉండడము, సెల్ఫ్ కేర్ తగ్గిపోవడము, ఇంటరాక్షన్ తగ్గిపోవడము, వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులను వేరే వాళ్ళకి ఇచ్చేయడము, వాళ్ళు చాలా ఇష్టపడే వస్తువులను కూడా వేరే వాళ్ళకు ఇచ్చేయడము, నాకు ఇంకా ఇది అవసరం లేదు అనే భావన రావడము. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక దొంగతనం చేసేవాడు సపోజ్ ఎంత దొంగతనం చేసి ఏం దొరకకుండా ఉండాలనుకున్నట్లు ఎట్లా ఉంటుందో ఏదో ఒక మిస్ అయిపోతాడు. అదేవిధంగా ఈ సూసైడ్ చేసుకుందాం అనుకునేవాడు ఇవి కావాల్సినటువంటి ప్రొక్యూర్ చేసుకోవడం, సపోజ్ ఇప్పుడు ఫార్మర్ అనుకోండి పురుగుల మందులు ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, ఒక ఫిమేల్ అనుకోండి చిన్న చిన్న ఈ కిరోసిన్ కానీ లేకుంటే ఇంకోటి కానీ వాళ్ళకు ఈజీగా అవైలబిలిటీ ఉన్నటువంటివి ఉండడం కానీ అట్లాంటివి కానీ. ఇప్పుడు కొంతమంది మెయిల్స్ కానీ ఇప్పుడు ఈ మన కొద్ది ఎట్లా అంటే వెపన్స్ లాంటివి తీసుకోవడం కానీ, లేకుంటే సపోజ్ ఊరి పెట్టుకుంటే తాడు ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, అంటే రకరకాలుగా వాళ్ళు ఇవన్నీ ప్రిపరేషన్లో ఉంటారు.
ఆ ప్రిపరేషన్స్ని బట్టేసి మనం గుర్తుంచుకోవచ్చు. కొంతమంది అప్పగింతలాగా చేస్తుంటారు, కొంతమంది ఇంక నేను లాస్ట్ డేనేమో అనుకుంటాము, పార్టీ చేసుకుందాం అనుకోవడము, ఇట్లా రకరకాలుగా ఎక్స్ప్రెషన్ చేస్తుంటారు. కాబట్టి మనం ఆ విధంగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా, సపోజ్ ఒక ఎంప్లాయీ అనుకోండి, పర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు రెగ్యులర్గా పనిచేసేవాడు, టైంకి వచ్చేవాడు, అందరితో హ్యాపీగా ఉండేవాడు, అందరితో కలుపుకోలు ఉండేవాడు, ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంటాయి. సో దాన్ని బట్టేసేసి ఓకే సంథింగ్ రాంగ్ అని మనము గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టేసాం కానీ ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ఇంకా బెటర్గా ఐడెంటిఫై చేసేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దాదాపు ఒక 4 నుంచి 6 నెలల లోపల మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇచ్చేసి నార్మల్ వ్యక్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టెండెన్సీ ఉన్నవాళ్ళు కౌన్సిలర్ దగ్గరికి రాలేదు కదా సార్. సో ఇప్పుడు ఒక చిన్న టిప్ లాగా పక్కనున్న వ్యక్తి వాడికి ఇట్లాంటి విషయాలన్నీ గ్రహించిన తర్వాత ఏ మాటలు చెప్తే వాళ్ళు మారే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు వాళ్ళకు మోటివేట్ చేయడానికి అంటే వాళ్ళకు ఓకే మామూలుగా ఎట్లాంటి సఫరింగ్ ఉన్నదో వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నదో దానిలో నేనున్నాను అనే భావన కలిగించగలిగితే, నాకు ఒక సపోర్ట్ ఉంది, నాకు ఒక అండ ఉన్నది, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉన్నది అని ఉన్నప్పుడు వాళ్ళు ఏమైతే ఒక ధైర్యం వస్తుంది, భరోసా ఇవ్వాలి. భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఇవ్వగలిగితే నాకు హెల్పింగ్ హ్యాండ్ ఉన్నది ఇక్కడ, ఓకే అదర్ ఫ్రెండే కానీ ఫ్యామిలీ మెంబరే కానీ ఎవరో ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉన్నది అనుకునే ఒక ధైర్యం వచ్చేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను. అప్పుడు మనము వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా సార్? ఎందుకంటే ఎవరెవరో ఇక్కడికి వస్తూ ఉంటారు, కొంతమంది ఎన్జిఓస్ ద్వారా కూడా జాయిన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి వారిని మళ్ళీ తెలియని వ్యక్తిని వేరే ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి అప్పచెప్పే విధంగా చేశారా మీరు? మీ లైఫ్లో ఏదన్నా ఒక మెమరబుల్ మూమెంట్ ఉందా? అంటే చాలా పెద్ద మెమొరబుల్ అంటే చాలా వరకు మేము రీయూనియన్ చేయడానికి మా ఎగ్జామ్ ప్రయత్నం చేస్తుంటాము. అయితే ఇక్కడ ఈ వాండరింగ్ లూనాటిక్స్ అంటారు. సో రోడ్ల మీద మనం చూస్తుంటాము, వాళ్లకు బట్టలు బాగా లేకుండా, శుభ్రంగా లేకుండా, చెత్త ఏరుకొని తినడం కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఎవరో ఎన్జిఓస్ కానీ ఒక మేజిస్ట్రేట్ గారు కానీ ఒక ఆర్డర్ ఇచ్చేసి పంపిస్తారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళ శుభ్రంగా చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసేసి నార్మల్ చేస్తాం. నార్మల్ చేసిన తర్వాత వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొంతమందికి లాంగ్వేజ్ అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళని మేము అర్థం చేసేసుకొని యూజువల్గా ఈ పక్క రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇంకా కొంత ఇట్లాంటి వాళ్ళను రెగ్యులర్గా చేస్తుంటాం, అంటే నియర్ బై కాబట్టి. ఒకసారి ఒక పేషెంటు దాదాపు ఒక 16 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం జరిగింది. సో ఆ పేషెంట్ మాకు ఒక రైల్లో వచ్చేసి హైదరాబాద్లో దిగిన తర్వాత ఒక మేజిస్ట్రేట్ గారు మాకు పంపడం జరిగింది. ఆ మేజిస్ట్రేట్ గారు పంపించిన తర్వాత ఆ పేషెంట్కు తెలుగు రాదు, హిందీ కూడా ప్రాపర్గా రాదు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ పేషెంట్ కాబట్టి మాకు వచ్చిన తర్వాత మేము పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల పేషెంట్ బాగైపోయాడు. ఈ పేషెంట్ మిగతా పేషెంట్లకు అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ఓకే బాగైన పేషెంట్లకు వాళ్ళకు వట్టిగా ఉండలేరు కాబట్టి మిగతా పేషెంట్లకు చాలామందికి వాళ్ళకు సిక్ అయినా వాళ్ళకు పెట్టడం కానీ కానీ ఆయన ఎవరు అనేది ఆయనకు గుర్తు రావట్లేదు. ఆయన తెలుసు, ఆయన ఎవరు అని అన్నీ తెలుసు, బట్ ఎక్కడ ఉన్నాడు అని కూడా తెలియదు అతనికి. అంటే బికాజ్ ఆఫ్ అతనికి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎక్కడున్నాను ఏంటని అతనికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో డిఫికల్టీ, అతని అడ్రస్ ఏ డిస్ట్రిక్ట్ అనే డిఫికల్టీ. సో లాస్ట్కు మేము అతను ఐడెంటిఫై చేసినాం. ఓకే ఇతని లాంగ్వేజ్ బట్టేసేసి కొంత హిందీ అటు ఇటు మాట్లాడడం వల్ల గుర్తుపట్టేసి లాస్ట్కు అతను చెప్పిన డిస్ట్రిక్ట్ పేరు అవన్నీ మేము గూగుల్లో సెర్చ్ చేసేసి లాస్ట్కు ఇతన్ని ఎక్కడి నుంచి వెళ్ళని యూపీ అని గుర్తుపట్టాము. యూపీలో మేము అదే సంవత్సరం యూపీకి మేము లక్నోకు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది అటెండ్ చేశారు. అటెండ్ చేసిన తర్వాత అతని లాంగ్వేజ్ బట్టేసేసి వాళ్ళను గుర్తుపట్టేసేసి అక్కడ కూడా పోలీసు వాళ్ళతోటి మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళతోటి ఆ డిస్ట్రిక్ట్ను పోలీసు వాళ్ళతోటి అట్లా చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ విలేజ్, వాళ్ళ ఎవ్రీథింగ్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడికి మేము వచ్చేసిన పేషెంట్ను వాళ్ళతోటి వీడియో కాల్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడము,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏంటంటే దాదాపు 16 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరేసి అందరూ ఏమనుకున్నారంటే పేషెంట్ చనిపోయిండేమో అనుకున్నారు. సో అట్లాంటి కాన్సెప్ట్ ఉండే. 16 ఏళ్ళైంది కాబట్టి ఎట్లాగూ వాళ్ళు కూడా ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చే పిల్లలు ఉండి ఉంటారు. తను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు తనకు ఒక 3 సంవత్సరాల పాప ఉండేది. ఆ 3 సంవత్సరాల పాప ఉన్నది ఇప్పుడు దాదాపు ఆమె 18-19 సంవత్సరాలకు వచ్చేసింది. అయితే అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ నీస్, వాళ్ళ అందరితోటి వాళ్ళ భార్యతోటి అందరితోటి మాట్లాడడం జరిగింది వీడియో కాల్లో. అందరు ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఆ పేషెంట్ గురించి మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫామ్ చేసేసి ఆ పేషెంట్ను ఫ్రీ సిటిజన్గా కన్వర్ట్ చేసేసి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచిన తర్వాత వాళ్ళు కూడా ఫైనాన్షియల్ కూడా కొద్దిగా వీక్గా ఉన్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ 2 నుంచి 3 రోజులు ఇక్కడికి రావడానికి టైం పట్టింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ బాధ, వాళ్ళ హ్యాపీనెస్ చాలా కలత చెందాల్సింది. మీ కళ్ళల్లో ఇప్పుడు అసలు అది చెప్పేటప్పుడు నాకు కనపడతా ఉంది సార్. అంటే ఆనందం వాళ్ళని రీయూనియన్ చేసిన ఆనందం ఉంది. 16 సంవత్సరాలు ఫ్యామిలీ మెంబర్స్ను వదిలేసేసి వాళ్ళు కూడా అట్లాంటి బాధ కూడా ఉందండి. సో వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ ఒకరిని అర్థం చేసుకొని ఒకరినొకరు కాగలించుకొని అట్లా చేసిన తర్వాత లాస్ట్కు మేము వాళ్ళను అంటే మీడియా సమక్షంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు చాలా చెప్పుకునే మరవలేని సంఘటన అది. సో అట్లాంటివి తక్కువ వాళ్ళు ఉంటారా సార్, టచ్లో ఉంటారా? అట్లా వాళ్ళు టచ్లో ఉంటారు. ఇప్పుడు ఒక 1 year 2 years అట్లాంటి వాళ్ళు చాలామందిని మేము ఇన్వెస్ట్. కొంతమంది ఒక ఇన్సిడెంట్, ఒక NGO ఆర్గనైజేషన్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఒక ఫిమేల్ పేషెంట్ ఈ వాండరింగ్ లూనాటిక్ లాగానే మాకు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మొత్తం రికవరీ అయిన తర్వాత ఏంటమ్మా ఏం చేస్తున్నట్టు నేను టీచర్ని అని చెప్పింది. మేము నమ్మలేకున్న తర్వాత ఈ NGO ఆర్గనైజేషన్ వాళ్ళకు మొత్తం ట్రేస్ అవుట్ చేసి అంటే నిజంగా టీచరేనా కాదా అని చేస్తే రియల్లీ షీ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత వాళ్ళ MDO గారితో మాట్లాడడం జరిగింది. MDO గారి తర్వాత ఈ పేషెంట్ ఈ విధంగా ఇట్లా అడ్మిట్ అయిపోయింది అన్న తర్వాత వాళ్ళకి మొత్తం రికవర్ అయింది కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసిన తర్వాత ఆ MDO గారు కూడా మళ్ళీ మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రైట్ నౌ ఆమె వర్కింగ్ యాజ్ ఎ టీచర్, రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చేస్తుంది, మా హాస్పిటల్కి ఫాలోఅప్ ఇస్తుంది, అక్కడ NGO ఆర్గనైజేషన్తో కూడా టచ్లో ఉంటుంది. సూపర్ సార్. చాలా మీరు చెప్తా ఉంటేనే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ. అంటే అంత మంచి సంఘటనలు మీరు లైఫ్లో మీ వృత్తి పట్ల అదేవిధంగా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా మంచి చేశారనే ఫీలింగ్ మీ కళ్ళల్లో కనపడతా ఉంది సార్. ఇప్పుడు చాలామందికి కూడా వెంటాడుతున్న ఒక భూతం ఈ మొబైల్ అనేది. అంటే మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు, అంత చెడుకు కూడా వాడచ్చు. సో ఎక్కువ చేసేసేది టీనేజర్లలో ఫ్రీగా డేటాలు వచ్చేసేస్తూ ఉన్నాయి, ఏదో 300 పెడితే డేటా వస్తూ ఉంది, ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు సార్. సో ఎప్పుడో చేయాల్సిన పనులన్నీ ఇప్పుడే ఈ ఏజ్లో టీనేజ్లలోనే చేసేస్తూ ఉన్నారు. అసలు ఈ ఒక్క రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, అది అలవాటు అయిపోయి నెలల తరబడి అదే పని చేస్తూ ఉంటారు. మేము చాలామంది డాక్టర్లతో కూడా ఇంటర్వ్యూ చేసాం. అట్లాంటి వారి మైండ్ కూడా నిదానంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది? ఆ టైంలో వాళ్ళు ఫోన్ చూసే టైంలో వాళ్ళలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట కదా, అది ఏంటి సార్? యూజువల్గా ఇది ఒక రకమైన అడిక్షన్. ఒక ఇంటర్నెట్ అడిక్షన్ కానీ, ఈ ఫోన్ అడిక్షన్ కానీ, ఇవి ఒక రకమైన ఆబ్సెసివ్ కంపల్సివ్ ప్రాబ్లమ్స్ అట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో ఇట్లాంటిది ఇంకెక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి అని ఆ విధంగా దే విల్ బీ థింకింగ్. సో దే విల్ బీ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. అంటే మామూలుగా ప్రొడక్టివ్ లైఫ్ లేకుండా వాళ్ళు కంప్లీట్ దాని మీద డిపెండ్ కావడం జరుగుతుంది. సో కొంతమంది ఈ ఇంటర్నెట్ వల్ల ఈ ఫోన్ వల్ల అడిక్షన్ కావచ్చు, కొంతమంది గ్యాంబ్లింగ్ బిహేవియర్ల అడిక్షన్ కావచ్చు, కొంతమంది మామూలుగా ఈ వాట్సాప్ కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి వెళ్ళి పడుకునేంత వరకు కూడా వాడు లేవంగానే ఫస్ట్ ఫోన్ వెతుక్కొని దానిలో వాట్సాప్లో మెసేజ్ ఏంటివి లేదండి ఈ విధంగా చూసుకొని దీనికి అడిక్ట్ కావడం చాలామంది జరుగుతుంది. దానిలో స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. దీనివల్ల రెగ్యులర్ వాళ్ళ వర్క్ అనేది చాలా హ్యాంపర్ అయిపోయి చాలా వరకు
వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మానసిక ప్రాబ్లమే. దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే దానికి డెఫినెట్గా వాళ్ళు బయటకు రాగలుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకుంటే ఇది ఒక రకమైన అడిక్షన్ అనేది చాలామందికి తెలియదు. సో దానికి వాళ్ళు ప్రాపర్గా అప్రోచ్ అయితే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని వాళ్ళు కౌన్సిలింగ్ కొంతవరకు బిహేవియరల్ టెక్నిక్స్. నలుగురితో కలుస్తా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ ఉంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లున్నారంటే ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోతూ ఉన్నారు. సో తల్లిదండ్రులు బిజీ అయిపోతూ ఉన్నారు, పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏమో మొబైల్ ఉంటా ఉంది, సపరేట్ రూమ్లు ఉంటా ఉన్నాయి. సో అది కూడా ఒక కారణం అనుకోవచ్చా? దట్ ఇస్ ట్రూ. మీరు అన్నట్టు పేరెంట్స్ ఎంప్లాయీస్ అవుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఒక మొబైల్ ఉంటుంది. సో పేరెంట్స్ వచ్చినాక కూడా ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినాం కదా, పిల్లలతో స్పెండ్ చేద్దాము, వైఫ్తో స్పెండ్ చేద్దాం కాకుండా మొబైల్ వాళ్ళు చూసుకుంటారు. వైఫ్ ఏం చేస్తుంది, సీరియల్ చూడడము లేకపోతే మొబైల్ చూడడం వైఫ్ చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు, హోంవర్క్ ఏమంటే కొంతవరకు హోంవర్క్ చేసుకుంటారు, లేదనుకుంటే ఈ నెట్ ఓపెన్ చేసేసుకొని వాళ్ళు ఇట్లాంటివి యాక్టివిటీ చేస్తున్నారు. సో ఈ విధంగా వల్ల ఫ్యామిలీ బాండ్ అనేది చాలా తగ్గిపోయింది. దాని మీద ఎమోషన్స్ డిఫరెంట్గా అయిపోయినవి. ఈ రకరకాల ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి దానివల్ల. ఈ ట్రాన్స్జెండర్ల లైఫ్ స్టోరీ మీద కూడా మేము చాలా కథనాలు చేశాం సార్. వాళ్ళు ఏంటంటే అసలు చాలా మంచోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని చూస్తూనే ఏదో సమాజంలో వీళ్ళ అని వాళ్ళని దూరం పెట్టడంతో కొద్దిమంది కొంచెం మిస్బిహేవ్ కూడా చేస్తూ ఉన్నారు. సో అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది సార్ అట్లాంటి వాళ్ళు? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ది ఇప్పుడు రకాలుగా, అంటే ఇప్పుడు మామూలుగా మనుషులు ఎట్లా ఉంటారో ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి నెక్స్ట్ థర్డ్ జెండర్ అనుకోండి. ఆ థర్డ్ జెండర్ వాళ్ళు మానసికంగా కొంత అంటే బాధలు పడుతున్నారు. ఎందుకోసం అంటే అందరూ వాళ్ళను అంటే చూడడంలో ఒక డిఫరెంట్ భావనతో చూస్తుంటారు. చూసినప్పుడు ఏంటంటే మామూలుగా మనలాగానే ఒక మనుషుల్లాగా చూస్తేనే వాళ్ళకి ఇబ్బంది కాదు. వాళ్ళని కొంత ఏహోభావంతో చూడడం వలన, వాళ్ళని తక్కువ చూడడం వలన కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానిలో చెడు అనేది ఉండవచ్చు, ఒక 1% 2% ఉండొచ్చు. వాళ్ళ ఒక 1% 2% వల్ల అందరినీ ఆ విధంగా చూడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకు హార్మోనల్ థెరపీని ప్రాపర్గా తీసుకొని అట్లా చేసుకొని నార్మల్గా ఉండొచ్చు. సో లేదు అనుకుంటే ట్రాన్స్జెండర్ వల్ల వాళ్ళకు ట్రీట్మెంటు డాక్టర్ని కలిసినట్లయితే మన ఎండోక్రైనాలజిస్టులు కానీ, ఈ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, ఈ సైకాట్రిస్టులు కానీ వీళ్ళని రెగ్యులర్గా యూరాలజిస్ట్ వీళ్ళని కలిసేసినట్లయితే, ఇప్పుడు ఉస్మానియాలో ట్రాన్స్జెండర్ క్లినిక్ రన్ అవుతుంది. ఆ క్లినిక్లో కూడా ఈ 4 రకాల స్పెషలిస్టులు ఉంటున్నారు. మా దగ్గర నుండి కూడా సైకాట్రిస్ట్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కావాల్సినటువంటి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సర్టిఫికేషన్ కావాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళకి మామూలుగా ఈ ఫీలింగ్స్ కూడా ఇట్లా రావడానికి కారణం అది హార్మోనల్ చేంజెస్ లేకపోతే మెయిన్గా హార్మోనల్ చేంజెస్, మేల్ హార్మోన్స్, ఫిమేల్ హార్మోన్స్ ఇట్లా ఉంటాయి కదా, దానిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే, ఈ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు రావడం కానీ, ఇట్లాంటి ఫీలింగ్ రావడం కానీ ఉంటుంది. క్రోమోజోమల్ కొంత ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేసేసి మనము రకరకాలుగా అంటే వీళ్ళ ఈ 4 రకాలైనటువంటి డాక్టర్స్ను అటెండ్ చేయగలిగితే వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. కరోనా టైంలో మనం చూసాం సార్, అంటే ఉన్నట్టుండి సడన్గా ఆల్కహాల్ బంద్ చేసేస్తే ఏదో వాళ్ళు పిచ్చోళ్ళలాగా ప్రవర్తించి, సారీ టు సే దిస్ వర్డ్, సో మెంటల్లీ వాళ్ళు ఇన్బ్యాలెన్స్ అయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు అంటే సడన్గా మందు మానేస్తే నిజంగా ఆ విధంగా ఉంటారా సార్? ఆ విధంగా అయిపోతారు? ఇక్కడ ఏంటంటే అడిక్షన్ అనేది ఆల్కహాల్ అడిక్షన్ కానీ, ఎనీ డ్రగ్స్ అడిక్షన్, గాంజా కానీ, ఎనీ రకరకాల ఉన్నాయి డ్రగ్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనకు దాని త్వరలో యూఫోరియా లాగా వస్తుంది. సో దాన్ని రెగ్యులర్గా తీసుకున్నప్పుడు దానికి అది తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి వస్తాం. దాన్నే మనం అడిక్షన్ అంటాం. సో మామూలుగా ఆల్కహాల్ తీసుకునేవాడు కానీ తక్కువ మోతాదు నుంచి స్టార్ట్ చేస్తుంటాడు. సో డిపెండెన్స్ అంటే మోతాదు పెరుగుతూ ఉంటుంది. దానికి అలవాటు పడిన కొద్దీ క్వాంటిటీ అనేది పెంచాల్సి వస్తుంది. సడన్గా అవైలబిలిటీ లేనప్పుడు కానీ, ఆ మోతాదును తగ్గించినప్పుడు కానీ వాళ్ళకు కొన్ని విత్డ్రాయల్స్ వస్తాయి.
విడ్రాయల్స్ అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని సడన్గా దొరకలేదు అనుకోండి, వాళ్ళకి విడ్రాయల్స్ అంటారు. విడ్రాయల్స్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది, బాడీ షేకింగ్ రావడం కానీ, రెస్ట్లెస్ కావడం కానీ, అంటే నిదానం లేకపోవడం కానీ, ఈ కన్ఫ్యూజన్ రావడం కానీ ఇట్లాంటివి వస్తాయి. సో అట్లాంటిది తీవ్రంగా ఉన్నప్పుడు ఈ మానసిక ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో అట్లాంటి బిహేవియర్ కానీ, సో వాళ్ళకు మనుషుల్లో లేకున్నా కూడా మాటలు వినడం కానీ, మనుషులు లేకున్నా ఏం లేకున్నా కనబడడం కానీ, సో ఇట్లాంటి స్టేట్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన మానసిక జబ్బు ఉన్న లక్షణాలు ఉన్నటువంటి ప్రవర్తన వచ్చేస్తుంది. సో వాళ్ళను ఇనిషియల్గానే మనం విడ్రాయల్స్ని కంట్రోల్ చేయగలిగితే అట్లాంటి సివియారిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కరోనా టైంలో చాలా మందిని చూశారు కదా సార్ మీరు. కరోనా టైంలో అప్పుడు అన్ని షాపులని బంద్ చేయడం వల్ల ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా మీరే కనపడతా ఉన్నారు. అంటే చాలా మందికి క్యూర్ చేసి పంపించారు అనేసి. కంప్లీట్గా బంద్ చేసే వరకు ఏంటంటే అప్పుడు హాస్పిటల్స్ ప్రాపర్గా లేవు, అన్ని ప్రైవేట్ బంద్ చేయడం జరిగింది, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. దట్టు మాకు ఆ టైంలో దాదాపు 100ల సంఖ్యలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు జరగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్, అందరూ కూడా మా డాక్టర్ల కోఆపరేషన్ వల్ల ఎవ్రీబడి అంటే రిక్వైర్మెంట్ బట్టి అడ్మిషను లేకుంటే ఓపీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చుకుంటా చాలామందిని ఒకరికి కూడా ప్రాణహాని కాకుండా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు కూడా బాగా వెళ్ళిపోయి జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మందుకు అలవాటు పడిపోతారా, లేదంటే మందు తాగకుండా ఏమైనా మందులు ఇస్తా ఉన్నారా? వాళ్ళకి కౌన్సిలింగ్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు మోటివేషన్ బెటర్గా ఉంటే, కొంతమందికి ఏంటంటే ఓకే మోటివేషన్ బెటర్గా లేకపోవడం వల్ల కానీ, రెగ్యులర్గా ఫాలోఅప్ చేయలేకపోవడం కానీ, కొంత జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, కొంత ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకుంటే వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ ఉంటే చాలా వరకు. వీటికి మందులు ఉన్నాయి సార్, టాబ్లెట్స్ కానీ ఇట్లా ఏమన్నా? రెగ్యులర్గా ఈ తాగాలనే కోరిక అంటే క్రేవింగ్ అనేది ఉంటుంది. ఆ క్రేవింగ్ తగ్గించడానికి కూడా మనకు మందులు ఉన్నవి. ఆ మందులు కూడా మనకు హాస్పిటల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నవి. సో అందరికి కూడా మనము అట్లాంటి టాబ్లెట్ ఇక్కడ మనకు డిటిటి సెంటర్ ఉన్నది, డ్రగ్ ట్రీట్మెంట్ సెంటర్. ఆ ట్రీట్మెంట్ సెంటర్లో రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. రెగ్యులర్గా ఇట్లాంటి మందు వాడే వాళ్ళకు, డిపెండెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా మనము క్రేవింగ్ రాకుండా మనకు అబ్స్టైన్ ఉండేట్లు మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంటర్వ్యూ ముగించే ముందు చివరి ప్రశ్న సార్ ఇది, అసలు దయ్యాలు ఉన్నాయి అని అంటారా లేదా? ఏంటంటే దయ్యం పట్టేసింది, లేదంటే దేవుడు ఒళ్ళులోకి వచ్చాడు అని చెప్పేసి పూనకాలు ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా నయం అవుతుందా, లేదంటే నిజంగానే దేవుళ్ళు దయ్యాలు ఒళ్ళులోకి వస్తూ ఉంటారా? ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలనుకుంటే దయ్యాలు కానీ దేవుళ్ళు కానీ చూడలేదు కాబట్టి లేరు. అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తేనే సైంటిఫిక్గా ఉన్నారు లేరు అని చెప్పచ్చు. సైంటిఫిక్గా చెప్పాలనుకుంటే ఇవన్నీ సూపర్స్టిషన్స్ అంటారు. సూపర్స్టిషన్స్ అంటే ఇప్పుడు మనం పెరిగిన వాతావరణాన్ని బట్టేసి, పెరిగిన సమాజాన్ని బట్టేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసినది ఓకే దేవుడు ఉన్నాడు అని మనం పెంపడం అట్లా ఉన్నది అనుకుంటే దేవుడు ఉన్నాడు అని బిలీవ్ చేస్తారు. ఓకే ఉన్నాడా లేడా అని వాళ్ళని అడిగినా కూడా చెప్పలేరు. అంటే ఈ సూపర్స్టిషన్స్ అంతే. సూపర్స్టిషన్స్ని బట్టేసేసి మనం లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. బట్ సైంటిఫికల్గా అంటే సైంటిఫిక్ ఏంటంటే ఉన్నది లేదని ప్రూవ్ చేయాలి. సో ఎస్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అంతేగాని ఇక్కడ ఉంది లేదు అనేది చర్చ కాదు. కాకుంటే ఇక్కడ ఏంటంటే సూపర్స్టిషన్ అంటే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టేసి, పెరిగిన సమాజాన్ని బట్టేసేసి మనం ఉంది లేదు అని అనుకుంటున్నాం అంతే. కాకుంటే ఎవరు ఈ దయాన్ని కానీ ఈ దేవుణ్ణి కానీ చూసిన వాళ్ళు ఎవరు లేరు. బట్ మన నమ్మకం అనే దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఒళ్ళులోకి వచ్చినట్లు పూనకాలు చేస్తూ ఉంటారు కదా, అంటే అది ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని కన్వర్షన్ డిజార్డర్స్ అంటారు. ఈ మానసికంగా కొన్ని ఒత్తిడిలకు గురైనప్పుడు, మానసిక స్ట్రెస్ గురైనప్పుడు ఈ కన్వర్షన్ డిజార్డర్స్ అంటారు. వాటిని కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కంప్లీట్ రికవరీ అవుతారు. నర్వ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు సార్ ఏమైనా? యూజువల్గా సైకలాజికల్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎగ్జిబిట్ చేస్తుంటాము. సో వాటిని ఏంటంటే వాళ్ళు ఓకే దేవుడు వచ్చిందనో, లేకుంటే దయ్యం పట్టిందనో, లేదనుకుంటే ఇది బాణమతి అనో రకరకాలుగా వాళ్ళు చేస్తుంటారు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. 100% వాళ్ళు నార్మల్గా అయిపోతారు. మనం ఏది నమ్మితే అది, మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, ముందు అంతా మన మైండ్లో ఉంది అంటారు. ఓకే, ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు సుమన్ టీవీ ప్రేక్షకులకి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే లాస్ట్కి నేను చెప్పదలుచుకుంది అంటే మానసిక జబ్బుకు మందు లేదనేది ఇంతకుముందు ఉండేది, అది కరెక్ట్ కాదు. మానసిక జబ్బులు అన్నిటిని కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా మానసిక జబ్బులకు గురి అయినా కూడా, మానసిక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళను నియర్ బై హాస్పిటల్స్కు పంపించేసేసి వాళ్ళను నార్మల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మానసిక జబ్బు ఉన్న వల్ల అదొక అంటువ్యాధి కాదు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు నార్మల్ మనుషుల్లాగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎవరు కూడా అంటే చిన్న ప్రాబ్లం కానీ పెద్ద ప్రాబ్లం కానీ ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది. సో వాళ్ళను తోడ్పాటు చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ టీవీలో కానీ ఈ సినిమాల్లో కానీ ఈ మానసిక జబ్బును ఒక డిఫరెంట్ యాంగిల్లో కాకుండా, మానసిక జబ్బు అనేది మిగతా జబ్బు లాంటిది ఒక జబ్బు, దీనికి కూడా ట్రీట్మెంట్ ఉన్నదని చూపించండి. దాన్ని ఒక చెడుగా చూపించడానికి ప్రయత్నం చేయకుండా ఉండండి నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ అండి.